హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ కదా. ఈరోజు నేను కాకరకాయ కర్రీ చేస్తున్నా. కాకరకాయలు వేయించుకోవాలి. దోరగా వేయించుకున్నాక దాని చింతపండు కూడా వేసుకోవాలి. నేను టమాటాలు మిక్సీ చేస్తున్నాను కాబట్టి దానిలోనే వేసేస్తున్నా చింతపండు. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేస్తున్నా. మా అమ్మ చెప్పింది. మా అమ్మ చిన్నప్పుడు చేసేది మాకు. మేము ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు మా వారు తిండ్రు. ఈ కాకరకాయ కూర తిండ్రు, మళ్ళీ ఫ్రై తింటారు, కర్రీ తిండ్రు. ఆయన కోసం పెరుగు, నా కోసం కూర. అదే నూనెలో ఆవాలు వేసుకొని, ఆవాలు వేగినాక టమాటాలు ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగినాక టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్లోనే ఉప్పు, పసుపు, కారం, మసాలా, గరం మసాలా ఇది మగ్గినాక బాగా నూనె తెల్లేంత వరకు ఉంచాలి. ఇప్పుడు నూనె తెలియనంత వరకు వేసాను. దీనిలో వేసేసాను అవి కాకరకాయలు. అంతే 5 నిమిషాలు ఉంచితే సరైన బౌల్లో తీసుకుంటే అయిపోయింది కాకరకాయ కర్రీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. బాయ్.